కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పనులు తెలియజేసేందుకు సుపరిపాలన కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీడీపీ నాయకుడు, రాష్ట్ర సెట్టిబల్జ్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కర్ప మండలం సిరిపల్లె లంక గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుపరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి టీడీపీ గ్రామ కమిటీ నాయకులు దుర్గారావు అధ్యక్షత వహించగా రాష్ట్ర సెట్టిబల్జ్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు నూరుకుర్తి వెంకటేశ్వరరావు, సానా సతీష్ బాబు, ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ఇంటింటికి వెళ్లి సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో అప్పారావు, శ్రేణు, లావరాజు, సూర్యారావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పిల్లలు ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, 10 మంది ఉంటే 10 మంది, ఆ విధంగా చాలా చోట్ల తీసుకోవడం కూడా జరిగింది, ఇవ్వడం జరిగింది. ఇంకా అక్కడక్కడ కరెంటు బిల్లుల ప్రాబ్లం ఒకటి చెప్తున్నారు. దాన్ని కూడా త్వరలోనే ప్రభుత్వానికి తెలియజేసి సానుకూలంగా వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాము. అలాగే ఫ్యాక్టరీలు కానివ్వండి, అలాగే నిరుద్యోగం అనేది కూడా ఏదైతే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముందుగా మాటిచ్చారో ఆ విధంగా పారిశ్రామికీకరణ ఎక్కువగా జరిగేటట్టు, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రతిదీ కూడా ఈవేళ పోలవరం కానివ్వండి, అలా చాలా మీకు డ్వాక్రా కానీ, వాళ్ళకి లోన్స్ కానీ, అలాగే బీసీ సంక్షేమం నిధులు కానీ ప్రతిదీ కూడా పథకాలన్నీ అందరికీ అందేటట్టు చంద్రబాబు నాయుడు అయితే చాలా కష్టపడుతున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే ఈ సుపరిపాలన గురించి చెప్పామో, అలాగే పెన్షన్స్ 4,000 రూపాయలు ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. పాత జగన్ గవర్నమెంట్లో 2,000 నుంచి 250 పెంచడానికి ఆయనకి 5 ఏళ్ళు పడితే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మాట ఇచ్చారో ఆ రోజు నుంచి 7,000 పెన్షన్, ఫస్ట్ పెన్షన్గా 7,000 ఇచ్చి అక్కడి నుంచి 4,000 పెన్షన్ రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే దివ్యాంగులకి 6,000 పెన్షన్, అలాగే బెడ్ రిడెన్ పేషెంట్స్కి 15,000 పెన్షన్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆగస్టు నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తారు. ఏదైతే మేము ఇచ్చిన హామీలు ఉన్నాయో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అది దశల వారీగా ఖచ్చితంగా అమలవుతాయి. ప్రజలందరూ ఏ విధమైన సందేహాలకి పోవక్కర్లేదు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు బూత్ మెంబర్లు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, అలాగే ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇంటింటికి కార్యక్రమంలో తిరుగుతున్నాము. సో మీరు మీ కష్టాలు ఏమైనా ఉంటే తెలియజెప్పాల్సిందిగా కూడా మేము కోరుతున్నాం.